ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/2/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, అమావాస్య సాయంకాలం 5:26 వరకు ఉండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతున్నది. ధనిష్ఠా నక్షత్రం రాత్రి 9:12 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు ఉదయం 10:36 నుంచి 12:13 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:03 నుంచి 9:49 వరకు, తిరిగి రాత్రి 11:15 నుంచి 12:05 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:24 నుంచి 6 గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది. రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:45కి, సూర్యాస్తమయం 6:15. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. వృత్తి లాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, రైతులకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలవంతమైన శుభయోగాలు. మత్స్యకారులకి మంచి లాభాలు, రొయ్యలు చేపలు చెల్లె వారికి వృద్ధి బాగా కనబడుతోంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, ఉద్యోగాన్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. శుభయోగము, వస్తులాభము, కుటుంబ సౌఖ్యము, ఆనందయోగము. శ్రమాధిక్యత ఉంటుంది కానీ తగిన గౌరవాన్ని పొందుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఆరోగ్య లాభము, ఆనందయోగము, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వ్యాపార భాగస్వామితో కలిసి వచ్చే అవకాశం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఆనంద యోగం ఉంది. కాకపోతే మతిమరుపు, కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ రెండింటి వల్ల కొంత నష్టం ఉంది కాబట్టి ఈ 2 విషయాల్లో మీరు ఫోకస్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, వైవాహిక జీవనం, సంతాన యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కలిసి వచ్చే అవకాశం. వృత్తిలో లాభాలు, విద్యలో అనుకూలత, ఉద్యోగంలో కలిసి వచ్చే అవకాశాలు. ఆర్థికాభివృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు. ప్రశాంతమైనటువంటి సుఖజీవనం ఉంది. కాకపోతే మతిమరపు అనేది కాస్త నష్టాన్ని, అలాగే కార్యక్రమాలు పోస్ట్ పోన్ చేసుకొని ఇబ్బంది కలిగిస్తుంది. ఈ 2 దూరం జరగడానికి మీరు గణపతి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే తప్పకుండా పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన ప్రయోజనం. ఈ రాశి వారికి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు. చాలా జాగ్రత్తగా ఉండక తప్పదు. జన్మ జాతకం తప్పకుండా చూయించుకోవాలి. అలాగే మీరు ఖచ్చితంగా తగిన పరిహారాలు చేసుకోవడం, మినుములు, కందులు దానంగా ఇవ్వడం తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఈరోజు మీకు అనేకమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ఆరోగ్య భంగం, వ్యవహార భంగం, ధన నష్టం. స్త్రీమూర్తులు జాగ్రత్తగా ఉండండి. మీ చైన్
దొంగిలించబడి అంటే మెళ్ళో గొలుసులు దొంగిలించబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దుర్మార్గపు సమాజంలో ఉన్నాం కదా, జాగ్రత్తగా ఉండకపోతే నష్టము కష్టంగా కనబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపారం నష్టము. అయ్యో అదేంటండి పరీక్షా కాలం ఇది, మీరు ఇలా చెప్తే కష్టం కదా. మీ పిల్లల్ని గాడ్జెట్స్ అంటే కదా అవన్నీ పక్క పడేయండి. ఇంట్లో మీరు టీవీ చూడకండి. జాగ్రత్త, పిల్లల ఎదుగుదల ఉండాలంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. సో కాబట్టి పిల్లలకి ఏకాగ్రత కోసం ప్రయత్నం చేయండి. అలాగే పొలం వంటి వాళ్ళని చదువు 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 అని చెప్పేసి వాళ్ళని రుబ్బకండి. రిలాక్స్డ్గా ఉండే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది అన్న విషయాన్ని గమనించుకోండి. బట్ విద్యార్థులు మీ పరీక్ష మీరు రాస్తే కనీసం పాస్ అవుతారు. పక్కోడు దాన్ని చూస్తే మీరు పాస్ అవ్వడం దుర్లభము. మాస్ కాపింగ్ పాల్పడినా నష్టపోయే అవకాశం. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, ఫైర్ అవుతారు. అది మాత్రం గ్యారంటీ. జాగ్రత్తగా ఉండండి. జన్మ జాతకాన్ని చూపించుకోండి. ఎందుకంటే ఒక రోజు ముందుగానే ఫలితాలు వస్తాయి కదా. జన్మ జాతకం చూపించుకోండి, కాస్త జాగ్రత్తలు వహించండి. భగవద్ ధ్యానం, ఈశ్వర ఆరాధన చేయండి. దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోండి. భగవద్గీతలో 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఆస్తి పంపకాల గురించి అనవసరంగా మాట్లాడకూడదు. కుటుంబ సభ్యులతో జాగ్రత్త. అనవసరమైనటువంటి పెద్దలను ఎదిరించి చేసేటువంటి ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో ఇబ్బంది, రాజకీయ రంగంలో నష్టాలు, అనవసర ప్రయాణాలు నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తాయి. ఈవెంట్ చేసే వారికి కూడా ఇబ్బందులు. మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతన్నలకి కష్టకాలం. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం. నమ్మిన వ్యాపార భాగస్వామ్యం మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఎందుకంటే ఇబ్బంది కలగదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల మోసపోతారు. అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా నష్టంగా కనబడుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశాలు. పెద్దలను ఎదిరించడం వల్ల మీకు ఏమాత్రం ప్రయోజనం లేదు. మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడమే మంచిది. స్నేహితులు అనేటువంటి వ్యక్తుల మాట ఎక్కువగా నమ్మకండి. మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్త. పూచికత్తుగా సంతకాలు చేయకండి. భగవద్ ధ్యానం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఉదయం 8 గంటల 2 నిమిషాల నుంచి 9 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ధన కనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారులకు క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల మంచి ధనయోగాన్ని పొందుకుంటారు. అనుకూలమైనటువంటి ఆత్మాభిమానంతో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యా లాభాన్ని, విదేశీయానాన్ని, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి ఆలోచనలు, స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, వాహన సౌఖ్యము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యా లాభాన్ని పొందుకోవచ్చు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు ప్రయత్నం చేయవచ్చును. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ప్రమోషన్, ఇంక్రిమెంట్, వ్యాపార భాగస్వామితో లాభాలు, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, మంచి ఆత్మస్థైర్యము, ఆనంద యోగము, కుటుంబ సౌఖ్యము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన కనక వస్తువాహన ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు వల్ల తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కూడా ఉంటాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, చాలా మంచి ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. తొందరపడి కొన్ని విషయాలను అనవసరంగా తలదూర్చే అవకాశం ఉంటుంది. అంటే తొందరపడకూడదు, గుర్తుపెట్టుకోండి. కొద్దిగా ఆలోచన విధానం బాగుంటే మంచిదన్న విషయం. ఇది ఒక్కటే మీకు మైనస్. తొందరపడతనాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ఎక్కడ మాట్లాడో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడకూడదు అన్న విషయాన్ని తెలుసుకోండి. మాట్లాడవలసిన చోట మాట్లాడకుండా ఉండి, మాట్లాడకూడని చోట మౌనం మాట్లాడితే కష్టము, ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి జాగ్రత్త. బట్ ధనం, ఆరోగ్యం, ఆనందం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఆనందకరమైన సంపద,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వరకు అభివృద్ధి ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, తప్పకుండా ప్రశాంతమైన కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ పెట్టుబడి పెట్టవచ్చును. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, చాలా మంచి ప్రశాంతమైన శుభకర ఆనందయోగం చెప్పవచ్చు. వీరికి 5 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి శుభకరమైన ఆలోచనలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, కుటుంబపరమైన చికాకుల నుంచి బయటపడడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, పిల్లల వల్ల గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోవచ్చు. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, బంధుమిత్రుల సమాగమము, సోదరుల వల్ల అనుకూలత, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త శ్రవణం, స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు, మంచి వ్యక్తులతో పరిచయం ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అదృష్ట యోగాలు, అలాగే కోర్టు వివాదాలు సమసిపోతాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది. ఆనందకరమైన విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన ప్రశాంతత ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. చిన్న చిన్న విషయాలకే అతి ఆవేశము, పూచికత్తుగా సంతకాలు చేయడం, అందరూ నా వాళ్లే అనుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టము, నష్టం, అవమానం, లేనిపోని అవాంతరాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మధ్యవర్తిత్వం చేయడం వల్ల నష్టము, ఉద్యోగార్థులు జాగ్రత్త, లంచాలు ఇచ్చే వ్యక్తులు ఉంటారు, పుచ్చుకున్నారా మీరు ప్రమాదంలో పడతారు, జాగ్రత్త. మీకు ఉన్నటువంటి మంచితనం మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతుంది. ఇంతవరకు కూడా లంచం తీసుకొని మీరు అనవసరంగా తుచ్చమైనటువంటి చిన్న ధనము కోసం మీరు లంచగొండగా పట్టుబడే అవకాశం ఉంది. ఆ లంచగొండితనం మీకు పూర్తి స్థాయి ఉద్యోగ నష్టాన్ని కలిగిస్తుంది. తీవ్రమైన అవమానాలు ఉంటాయి, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాట వినే ప్రయత్నాన్ని చేయకండి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అనవసర ప్రయాణాలు, మద్యపాన సేవన మీ యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే అవకాశాలు ఎక్కువ ఉన్న, జాగ్రత్త. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లు నష్టం, రైతన్నలు కూడా నష్టపోయే ప్రమాదం కనబడుతుంది, జాగ్రత్త. రైతు సోదరులు రసాయనాలు ఎక్కువగా వాడకండి, సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి, జాగ్రత్త. అలాగే రాశి వారికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి నష్టదాయకంగా ఉంది. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. ఆస్తి పంపకాల్లో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే చాలా మంచిది. ఈ రాశి వారికి ఉదయం 6:34 నుంచి 7:51 మధ్యకాలంలో, తిరిగి సాయంకాలం 5:02 నుంచి 6:21 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి చాలా అద్భుత యోగం ఉంది. వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లాభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, ఐశ్వర్యం, రుణపీడ పరిహారము, రోగనాశనము, రుణ విమోచనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థిని విద్యాలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు,
మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళామణికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని, విద్యార్థి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధిని పొందుకునే అదృష్టయోగం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆస్తి పంపకాలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, రాజకీయ రంగంలో చాలా మంచి శుభయోగం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే వ్యక్తిత్వము, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కాస్త మాట కటువుగా ఉంటుంది. మాటను కంట్రోల్ చేసుకుంటే అన్ని బాగుంటాయి. కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు వింటే శుభయోగాలు ఉంటాయి. ఈ 2 విషయాలు కనుక మీరు పాటిస్తే మీకు అదృష్టం. నేను చెప్పేవన్నీ పాజిటివ్గా ఉంటాయి. ఈ 2 పాటించకపోతే చెప్పేవన్నీ నెగిటివ్గా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది. కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంది. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రుణపీడా పరిహారం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశం, కళాకారులకి క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యార్థి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి పరీక్షా విజయాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆనందకరమైన సంపద, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆనంద యోగం. కాస్త ఈ 2 విషయాలు జాగ్రత్తగా ఉంటే మీకు సుఖము, ఆనందము, ఐశ్వర్యము, ప్రశాంతమైన శుభజీవనం, కొత్త వస్తువులను కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా పండగ వాతావరణం, ప్రశాంతమైన జీవనం, వృత్తి, ఉద్యోగాదులు లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఆన్ సైట్ ఆపర్చునిటీ, కళాకారులకి క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టం. చేతి నిండా ధనం ఉంటుంది. ప్రశాంతమైన జీవనం ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి గృహము కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ఇబ్బంది అక్కర్లేదు. రుణ సదుపాయం కలిసి వస్తుంది. రుణపీడా పరిహారం కూడా ఉంది. లోన్ సౌకర్యాన్ని పొందుకుంటారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. అలాగే ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగం, వివాహ యోగం, బంధుమిత్రులతో సమాగమం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, సంతాన యోగం, వివాహ సంబంధ అనుకూలతలు, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అదృష్ట యోగాలు. తప్పకుండా ఈరోజు మీరు ఏదన్నా ఒక శుభవార్త ఖచ్చితంగా వింటారు. ఇందులో సందేహం లేదు. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి నష్టము, కష్టము, చిన్న చిన్న విషయాలు మీకు తలనొప్పిగా మారబోతున్నాయి. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్టకాలం. వార ఫలితాల్లో బాగుంది కదండి. మరి ఏంటో డైలీ ఫలితాలు అంటే చంద్రుడు 12వ ఇంట ఉన్నాడు కదండి. మానసిక రుగ్మతలు, మానసిక ఉద్వేగము, నాకెవరు మాట వినట్లేరని, నన్ను ఎవరు పట్టించుకున్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీని పొందుకుంటారు. దానివల్ల నష్టం. అలాగే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క రకంగా మాట్లాడడం వల్ల ఆ మాటల తీరు వాళ్ళు దాన్ని పలు రకాలుగా దాన్ని ఏమార్చే అవకాశం, దానివల్ల 10 మందిలో శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటున్నాం. అది కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే ఎవరి దగ్గర కూడా ఇంకొకరి విషయం గురించి మాట్లాడకపోవడమే మంచిది, లేదా నష్టాలు పొందుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి లేనిపోయిన నష్టాలు పొందుకునే అవకాశాలు,
మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెరువు జాగ్రత్త. అలాగే విదేశాల స్వదేశాల్లో విద్యా నష్టం, ఉద్యోగ భంగాన్ని పొందుకునే అవకాశం, నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి, కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం తప్పుడు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా మారే అవకాశం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం బెంచ్ మీదకి మారొచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. అలాగే కళాకారులకు కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విదేశాలు వెళ్లే ప్రయత్నం చేయకండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసిన ఏ పరీక్ష మీరు పాస్ అవ్వరు అవ్వరు. ఇది ఛాలెంజ్ గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పరీక్ష మీరు మాత్రమే రాయండి, ఇతరుల మీద ఆధారపడకూడదు. సమయపాలన మీకు కాస్త మంచి శుభాన్ని కలిగిస్తుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అవమానాలు, చికాకులు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. శివారాధన చేసుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. వీరికి ఉదయం 7:27 నుంచి 8:14 వరకు, తిరిగి 10:26 నుంచి 11:48 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు చాలా ఆనందకరమైన యోగాన్ని కలిగిస్తున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. రాజకీయ నాయకులకి చాలా మంచి శుభగడియలు. కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి అభివృద్ధి, వస్తు వాహన శుభయోగాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, శుభవార్త శ్రవణం, కుటుంబ వృద్ధి, సంతాన యోగము, వివాహ యోగము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పేరు అదృష్ట యోగాలు. పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఒక మంచి శుభవార్త వింటారు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్రలాభం, అనేక రకాల శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగం. వ్యాపార భాగస్వామితో లాభాలు పొందుకునే అవకాశాలు. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అదృష్ట యోగాలు. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా లాభదాయకమైన శుభయోగాలు. ఇదంతా మీకు చాలా మంచి సౌకర్యవంతమైన ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.